పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. కంచు కుక్వేర్ మొత్తం ప్రెజెంట్ మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయి, అలాగే ప్రైసింగ్ కూడా చేంజ్ అయిందండి. ఎవ్రీ టైము ప్రైసింగ్ చేంజ్ అవుతూనే వస్తున్నాయి. అవన్నీ కూడా మీకు వీడియోలో షేర్ చేస్తూ మొత్తం ఎక్స్క్లూజివ్ కంచు కలెక్షన్ అనమాట ఈరోజు వీడియోలో. అయితే ఇప్పుడు చూపించే ఐటమ్స్ మీరు డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మీరు సింపుల్గా సునీత హోమ్ డెకర్ అని చెప్పి గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేసినా వస్తుంది. లేదు అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే కూడా మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తారు. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే మీరు షాప్కి రాలేమనుకున్నా కూడా ఆన్లైన్లో మీరు ఏ ఐటమ్ అయినా కూడా చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. మీకు ఎటువంటి టెన్షను లేదు. షోరూమ్ అండి ఇది మనది. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దామా. ముందుగా ఇది కొత్త ఐటెం కాదండి, రీస్టాక్ అయిన ఐటము. బుజ్జి దీపాలు ఇదిగోండి, ఇంతే ఉంటుంది హైట్. చూస్తున్నారా, 1.5 ఇంచ్ హైట్. మనకి కొండ ఒత్తులు అంటారు కదా, అది ఒకటి పెట్టుకోవడానికి సరిపోతుంది. చిన్న ఒత్తులు అయితే చిన్నవి. కంచు దీపాలు అంటే మనం పంతులు గారికి దానం ఇవ్వడానికి కానీ, లేదు అంటే మనం ఇంట్లో కూడా వెలిగించుకోవాలి. చిన్నవే కావాలని అడుగుతున్నారు. మరి రీజన్ ఏంటో తెలియదు నాకు. చిన్నవి కావాలని అడుగుతున్నారు. ప్రైస్ వచ్చేది 900 అండి. ఇందులో ఇంకొక సైజు ఉంది, ఇది ఇంకొక సైజు. ఇది మనకు రెగ్యులర్గా ఇంట్లో మనం పూజ చేసుకోవడానికి వాడుకోగలిగిన సైజు అనమాట. నేను కూడా ఇంట్లోకి వాడుతున్నాను. చాలా అంటే సరిపడా 2 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుందండి. అసలు మీకు చాలామంది ఏంటంటే స్టోర్కి వచ్చిన వాళ్ళు అంటే వీడియో కాల్స్లో అట్లాగా దీన్ని తిప్పితే ఓమ్ సౌండ్ వస్తుందా, ఇలాంటివన్నీ వీడియో కాల్లో స్టోర్కి వచ్చిన పిల్లల్ని పంపిస్తున్నారనమాట పర్చేజింగ్కి. సో వాళ్ళు అడుగుతున్నారు, ఇది తిప్పితే సౌండ్ రాదండి. చూసారా, అది ఆ సౌండ్ అలా తెలుసుకోవాలి. ఇంకొకటి మనం అది సౌండ్ మోగేటప్పుడు చేత్తో పట్టుకుంటే ఆ వైబ్రేషన్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ప్యూరిటీ విషయంలో ఎటువంటి టెన్షన్ లేదండి. మీకు ఇందులో ఏదైనా కూడా మెటల్ చెక్ చేస్తారు. అంటే మనకి బంగారం అయ్యి చెక్ చేసే దగ్గర చెక్ చేయించుకోవచ్చు. అంత గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను. ప్రైస్ వచ్చేది 1600 అండి. పూజ అయిపోయింది, పొద్దున్న లెగిస్తే ఇంకా తర్వాత పని ఏంటి, కాఫీ తాగడం. సో మన దగ్గరికి కాఫీ గ్లాసు అలాగే గిన్నె కూడా వచ్చినాయండి. ఇది ఇంతకుముందు లేవు, ఇప్పుడే కొత్తగా వచ్చినాయి. ఇంతకుముందు బ్రాస్లో ఉన్నాయి కానీ కంచులో లేవు అనమాట. ప్రైస్ వచ్చేది 1850 అండి. మీకు సైజ్ అది ఇదిగోండి, చేతిలోకి తీసుకుంటున్నాను, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అండి, మనకి బుడ్డు చెంబు అంటారు కదా, అది ఇంతకుముందు కంచులో లేదు. లోటా బుడ్డు చెంబు ఏదైనా, మేమైతే బుడ్డు చెంబు అంటాం. ఇట్లాంటిది స్టీల్లో కూడా ఉంటాయి. ఇది కొంచెం కింద వైపున కుదిమట్టంగా ఉంది. 1/2 లీటర్ వాటర్ కెపాసిటీ అండి ఇది. ప్రైస్ వచ్చి 2840. ఇది ఇంకొంచెం వాటర్ కెపాసిటీ సేమ్ కానీ వెయిట్ వేరియేషన్ ఉంది. అలాగే ఇది కొంచెం హైట్ వేరియేషన్ కూడా ఉందండి. కింద నుంచి ఇది మోడల్ కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది 3210 అండి. ఇవే మనము పొద్దున్న లెగిస్తే వాటర్ తాగడానికి అన్నిటికీ వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వంటగదిలో వాటర్ పోసుకొని పుదీనా ఆకులు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. చక్కగా మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఓకేనా, ఇవి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకి కలశానికి చెంబు. ఇదిగోండి, మనం కలశానికి చెంబుగా వాటర్ తాగడానికి మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ప్రైస్ వచ్చేది 3720 అండి. వాటర్ కెపాసిటీ ఇది 30 లీటర్ పడుతుంది. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా మా వాళ్ళని అడగచ్చు. ఇది మనం మామూలుగా ఇలా డెకరేషన్ పర్పస్ అంటే బడ్జెట్ ఉండాలనుకోండి. ఎంత ముద్దుగా ఉన్నాయి కదా, ఇది వద్దులేండి, ఈ 2 చాలు. నెక్స్ట్ కొంచెంగా ప్రసాదం అంటే మనము డైలీ నిత్యం నైవేద్యం పెట్టడానికి కొంతమంది వాడతారండి. అలా ఇలా ఒక గుప్పుడు కూడా కాదు, ఇలా వేసినంత బియ్యము అంతా పెసరపప్పు వేసి పెట్టేసుకుని గ్యాస్ మీద వండుతారు. దాన్ని డైరెక్ట్గా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి అనమాట. ఇది చాలా వెయిట్ ఉంటుంది. ప్రైస్ వచ్చి 4500 అండి. ఇందులో మనకి మొత్తం 5 సైజులు ఉన్నాయి, 6 సైజులు ఉన్నాయి. సో ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఇది దాని నెక్స్ట్ సైజ్ అండి. మనము కొంచెంగా కర్రీస్ వండుకోవచ్చు, పిల్లలకి అన్నం వండుకోవచ్చు. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి విడిగా అన్నం వండుతాం కదండి, అలా అన్నం వండుకోవచ్చు. సింగిల్గా ఉండే పెద్దవాళ్ళు ఎవరైనా కూడా అన్నానికి వాటికి సరిపోతుంది, కర్రీ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ వచ్చి 5800 అండి. నెక్స్ట్ దాని తర్వాత సైజు ఇదిగోండి, ఇది
7,900 దీని ప్రైస్. ఇది కూడా అంతే, మనం కొంచెంగా కర్రీస్ అవి చేసుకోవడానికి వాటికి వాడుకోవచ్చు అనమాట. ఇది ఐడియల్ సైజ్ అండి. మనం రెగ్యులర్గా ఒక 4 మెంబర్స్ ఉన్న వాళ్ళు కర్రీస్ అవి చేసుకోవడానికి వాటికి వాడుకోవచ్చు. ప్రైస్ వచ్చి ఇది 10,500 అండి. మనం ఏదన్నా కొంచెం పొంగల్ చేసుకోవాలన్నా దేనికైనా వండి దేవుడి దగ్గర అప్పలంగా పెట్టుకోవడానికి సరిపోతుంది. ప్రైస్ 10,500. ఇప్పుడు దీని తర్వాత సైజు ఇదిగోండి. అసలు ఇదైతే ఎంత ముద్దుగా ఉంటుందో. ఇదిగోండి అసలు మీకు ఫ్లాట్ పేస్ వచ్చి చక్కగా కర్రీస్ ఏవైనా చేసుకోవచ్చు. కొంచెంగా వెజిటబుల్ పలావ్ కానివ్వండి, ఏ పదార్థమైనా కూడా హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రైస్ వచ్చి 15,000 అండి. మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే నేను ఒక 2 రకాల కంచు పాత్రలు వాడేదాన్ని ఇన్ ది సెన్స్ వాడతాను. అవి నేను అప్పట్లోనే ఇంత రేటు పెట్టి కొనుక్కున్నానండి. దాదాపు ఒక 8 years బ్యాక్ కొన్నాను నేను అవి. సో ప్రైస్ అంత మారుతూ ఉందన్నమాట. ప్రసాదాలు వండుకోవడానికైనా దేనికైనా కొంచెంగా రవ్వ కేసరి, కొంచెంగా చక్కెర పొంగలి ఏదైనా చేసుకోవచ్చు. ఇది 30 లీటర్ వాటర్ కెపాసిటీ అండి. అంటే ఇవన్నీ కూడా మీకు డిస్ప్లేలో ఐటమ్ చూపిస్తున్నాను నేను, కొత్తది కాదు. 4160 దాని ప్రైస్. 30 లీటర్ వాటర్ కెపాసిటీ అండి. ఇందులో 3 సైజులు ఉన్నాయి. ఇదిగోండి, ఇదొక సైజు. ఇది 1.5 లీటర్ వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ 1.5 లీటర్ పడుతుంది. దీని ప్రైస్ వచ్చి 6050 అండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది 2 లీటర్స్ అంటే పై వరకు వస్తాయి. 2 లీటర్స్ పోసామనుకోండి పై వరకు వస్తాయి. ఇది ప్రైస్ వచ్చి 7180 అండి. మనం ఇంకా దీనికంటే పెద్ద సైజు కూడా అడుగుతున్నారు, చేయించలేదు, ఇంకా అది వచ్చినప్పుడు చూపిస్తాను. ఇంకా అసలు ప్రాసెసింగ్ కూడా ఇవ్వలేదండి. నెక్స్ట్ ఇదిగోండి బుజ్జి పళ్ళెం. చక్కగా పిల్లలకి మనము అన్నం అవి పెట్టడానికి, వాళ్ళగా తినడానికి కూడా ఒక డిఫరెంట్ పాత్రలు ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారండి. అంటే ఇదనే కాదు ఏదైనా కూడా, కానీ ఆ ఇచ్చే పాత్ర ఏదో మంచిది, వాళ్ళ ఆరోగ్యానికి మంచిగా ఇస్తే బాగుంటుంది కదా. ప్రైస్ వచ్చేది 2650 అండి. ఇదిగోండి 6 inches అనుకుంటా దీని డయామీటరు. మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే కనుక క్లియర్గా డీటెయిల్స్ అవి ఇస్తారు. ఇది దాని నెక్స్ట్ సైజ్ అండి, 2900. ఇంకో కంచు పాత్రలు క్లీన్ చేయడానికి కూడా మీకు ఎటువంటి పీతాంబరి కానీ సబీనా కానీ ఏం వాడవసరం లేదు. సింపుల్గా మీరు ఏదైతే వంట పాత్రలకి వాడతారో విమ్ లిక్విడ్ కానీ విమ్ సోప్ కానీ దాంతో చక్కగా క్లీన్ అయిపోతుంది. 2900 అండి దీని ప్రైస్. ఇదిగోండి, ఇది దాని నెక్స్ట్ సైజు. దీని డయామీటర్ అది కూడా మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇది ప్రైస్ వచ్చి 3800 అండి. నేను మీకు వేరియేషన్ తెలుస్తుందని 2 పెడుతున్నాను. ఇదిగోండి, దీనికి కొంచెం ఒక 1/2 inch తేడా ఉంది. దీని తర్వాత సైజు 3950 అండి, 3950. ఇది దాని నెక్స్ట్ సైజ్ అండి. మేబీ ఇది 10 inches డయామీటర్ అనుకుంటా, 10 inches ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చి 5000 అండి. ఇంకా ఇది అన్నిటికంటే పెద్ద సైజ్ అనమాట, కింగ్ సైజ్. మన ఇంట్లో ఉన్న కింగ్కి అనమాట. ఇది ప్రైస్ వచ్చి 7000. నేనైతే ఇంట్లో మా వారికని తీసుకెళ్ళాను ఈ సైజు. ఇందులోనే గోధుమ పిండి కలిపేస్తాను, ఇందులోనే అన్నీ, ఇంకా ఏదన్నా కొంచెంగా ఆరబెట్టాలన్నా, బెండకాయ ముక్కలు కొయ్యాలన్నా అన్నిటికీ ఇంక ఇదే మల్టీపర్పస్గా వాడేస్తూ ఉంటాను అనమాట నేనైతే. ప్రైస్ 7000. ఇదండి సెట్ అలా ఉన్నాయి అన్నమాట. ఇంట్లో ఉన్న మెంబర్స్కి అకార్డింగ్ తీసుకుంటే ఒక దాంట్లో ఒకటి వేసి అలా పెట్టేయచ్చు. లేదంటారా, ఒకటి తీసుకుని వాడండి, నచ్చితే అప్పుడు ఇంకోటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చి సర్వింగ్ బౌల్స్ అండి. ఇవి అన్నీ కూడా అంటే సైజు మన చట్నీ పర్పస్, కర్రీ పర్పస్, కర్డ్కి జస్ట్ వేసుకుని తినడానికి ఓకేనండి. దాంట్లో వేసి నిల్వ ఉంచడానికి అంటే ఎక్కువసేపు పెట్టడానికి అయితే కరెక్ట్ కాదు. ఓకేనా. 710 దీని ప్రైస్. ఇది దానికంటే పెద్ద సైజు పక్కన పెడతాను, మీకు ఐడియా ఉంటుంది. అది 770 అండి. ఇది మల్టీపర్పస్కి ఏదైనా హల్వా ప్లేట్ అంటారు యూజువల్గా, ఈ టైప్ దాన్ని హల్వా బౌల్ అంటారు. సో అలాంటిది అనమాట. దేవుడి దగ్గర ప్రసాదాలకు కూడా పనికొస్తుంది. ప్రైస్ వచ్చి 800 అండి. ఈ 3 సైజులు ఉన్నాయి ఇందులో అయితే. నెక్స్ట్ బౌల్స్ చూసాం కదండి. స్పూను, ఇది 470 రూపీస్ స్పూను. మనకి టేబుల్ స్పూన్ కంటే కొంచెం, ఇదిగోండి మీకు ఐడియా వస్తుంది ఈ సైజ్. ఓకే, 470 రూపీస్ దీని ప్రైస్. అట్లకాడ ఈ టైప్ అట్లకాడ బ్రాస్లో అడుగుతున్నారు కానీ రాలేదు, కంచిలో వచ్చిందండి. ప్రైస్ 1100. ఇది
ఇంకా ఇది సర్వింగ్ స్పూన్ వచ్చి 1810 రూపీస్ అండి, 1810 రూపీస్. ఇంకా హస్తము 1250 రూపీస్. నిజం చెప్పాలంటే అండి, మనం భయపడుతున్నాం కానీ క్లీనింగ్కి వీటన్నిటికని, వారంలో ఉన్న పిల్లలు వాళ్ళు పాపం సొంతంగా తోముకోవాలని కూడా ఆలోచించకుండా ఎన్ని ఐటమ్స్ పార్సిల్స్ బుక్ చేసుకుంటున్నారనండి. వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మలవి, వాళ్ళ ఊర్లో వెళ్ళినప్పుడు వాళ్ళు తిన్నవి అవన్నీ గుర్తొస్తున్నాయి అంట చూపిస్తుంటే. సో అందరూ కూడా చక్కగా సెట్ వైజ్ తీసుకుంటున్నారనమాట పిల్లల ముచ్చటగా. ఇదిగోండి, ఇప్పుడు దాకా మనము అన్ని రకాలు చూసాం కానీ ఫ్రై ప్యాన్ ఇందాక నేను చూపించలేదు. ఫ్రై ప్యాన్ అండి, ఇది 4500. హ్యాండిల్ వచ్చి వుడెన్ హ్యాండిల్, కింద ఫ్లాట్ బేస్ ఉంటుంది. ఇంకా గ్లాసెస్లో మోడల్స్ అండి, గ్లాసెస్లో చాలా రకాలు ఉన్నాయి మనకి. ఇది సింపుల్గా ఇలా కొంచెం గ్రిప్ ఉంటుంది, కింద వైపు సన్నగా వచ్చి. ప్రైస్ వచ్చి 1340 రూపీస్ అండి. మోడల్స్ నేను తీయట్లేదు, అన్నీ కూడా పక్కనే ఉంచుతాను, మీకు అర్థమవుతుంది. సో ఇది ఒక మోడల్, కింద బేస్ వెడల్పు వచ్చింది, మొత్తం ఇట్లా పై వరకు కొంచెం వెడల్పుగానే వచ్చింది. ఇది ప్రైస్ వచ్చి 1250 రూపీస్. ఇందాక చూపించిన దానిలోనే కొంచెం వేరియేషన్ ఉందండి, హైట్ అది కొంచెం జస్ట్ కొంచెం వేరియేషన్ ఉంది. ఇది ప్రైస్ వచ్చి 1250 రూపీస్. ఇంకా ఇది మనకి పంచపాత్ర షేప్లో ఉంది, కానీ పిల్లలకి చక్కగా వాటర్ తాగడానికి ఇవ్వచ్చు అనిపిస్తుంది. బాగుంది, బుజ్జిగా ముద్దుగా. 1450 రూపీస్. దీన్ని పంచపాత్రలాగా కూడా వాడుకోవచ్చు, కానీ దీనికి స్పూన్ లేదు మన దగ్గర. చిన్నది ఇత్తడిది ఉంటుంది, అది సెట్ చేసి ఇస్తారు కావాలంటే. ఇదిగోండి, ఇదొకటి బుడ్డి చెంబు ఇందా చూపించాను కదా, అందులోనే చిన్నది. ఇది 1750 రూపీస్. ఒకసారి మళ్ళీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే కన్ఫ్యూజన్ ఉంటుందేమో. ఇదిగోండి, ఇది 1750 రూపీస్. ఇది కూడా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పట్టొచ్చేమో, 200 ml to 250 ml. ఇది ఒక మోడల్. కింద వైపున కొంచెం ఇలా డిజైన్ వచ్చింది, ఐ మీన్ ఇట్లా కొంచెం ఇలా వచ్చింది, వెడల్పుగా ఉందన్నమాట. ఇట్లా ఉంది మొత్తం. ప్రైస్ వచ్చేది 1340 అండి. నెక్స్ట్ ఇంకా ఇది కూడా పంచపాత్ర కింద వాడుకోవచ్చు, లేదు అంటే పిల్లలకి వాటర్ తాగడానికి కూడా పెట్టచ్చు అనమాట. ఇది ప్రైస్ వచ్చి 1150 రూపీస్ అండి. చూసారు కదండి, అది మరి ఈరోజు కలెక్షన్. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ ఐటమ్స్ ఏవైనా కూడా మనం ఒకసారి కొన్నాము అంటే మనతోటి ఆగిపోయేది కాదనమాట. అది జనరేషన్స్ కంటిన్యూ అయ్యే ఐటమ్, మనం వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుందన్నమాట. కనుక మనము నేనైతే ఏం చెప్తానంటే, ఒక వస్తువు కొనండి, వాడి చూడండి, మీకు బాగా నచ్చితే అప్పుడు నెక్స్ట్ ఐటెంకి వెళ్ళండి అనే చెప్తాను. ఓకేనా? మరి మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.